సార్ నమస్కారం. నమస్కారం. ఎలా ఉంది మీ పొలిటికల్ కెరియర్ అంతా? అంత మంచిగా ఉన్నది సార్, ఇంతవరకు బాగానే ఉన్నది. కానీ మొన్న మాకు ఒకటి కొంత మా పొరపాటు వలన ఇక వేరే పొరపాటు వలన కొద్దిగా అసౌకర్యం జరిగిందా? కొద్దిగా మా ఎమ్మెల్యేని ఓడిపోవడం జరిగింది. ఎవరికైనా బాధ ఉంటుంది అనుకోండి. ఒకటే బాధ, అంత మంచిగానే. ఎమ్మెల్యే గారితో మీది సుదీర్ఘ ప్రయాణమా? ఎమ్మెల్యే గారితో ఫస్ట్ నుంచి రాజకీయం ఎప్పుడైతే మొదలు పెట్టినో అప్పటి నుండి. ఎన్ని సంవత్సరాలకు ఇది అనుబంధం? 20 సంవత్సరాలు. 20 సంవత్సరాల నుండి మీరెంత మీదకి ఎదిగారు అసలు? నేను వార్డు నెంబర్ ఫస్ట్, ఒకటి వార్డు నెంబర్ నుంచి సర్పంచ్, సర్పంచ్ నుంచి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అయినా, 3, ఇప్పుడు ఎంపీపీ 4. ఆయన వల్లనే అయినాం, ఆయన వల్లనే చేసినాం. సో పర్వాలేదు, కొంత క్యారియర్. మమ్మల్ని అయితే జీరో ఉన్న కాడ నుంచి సంతోష్ అనేటోడు పలానుడు అనేది మండల తెలిసేటట్టు గుర్తింపు తెచ్చిన వాళ్ళు ఎవరు అంటే కోనప్ప. ఆయన లేకుంటే మాకు, ఎందుకంటే మాది మామూలు కుటుంబం, వ్యవసాయ కుటుంబం. మా వాళ్ళు ఇంతకు ముందు రాజకీయం చేసిన వాళ్ళు కాదు. రాజకీయానికి మాకేం సంబంధం లేదు, వ్యవసాయ కుటుంబం. మాతోటే స్టార్ట్. ఇక అప్పుడు ఊర్లో పరిస్థితులు కొద్దిగా తెలుగుదేశం గవర్నమెంట్ ఉండే, మాకు మా ఊరుకు నక్సలైట్లకు బాగా దగ్గర మా ఊరు. తప్పే ఉన్నది అయితే మా ఊరు దగ్గర అంటే వాళ్ళు విప్లవాత్మకమైన మార్పు కొరకే వచ్చారు కదా వచ్చేది. అయితే నాకు ఉన్న గుణం ఏంటిదంటే ఈ తెలుగుదేశం వాళ్ళకు అనేది నాకు ముద్ర వేసేది. ఆ ముద్ర వేసి ఆ ముద్ర వల్ల ఈ పోలీస్ స్టేషన్ తిరుగు అటు తిరుగు నాకు అప్పుడు కాపాడేటోళ్ళు ఎవరు లేరు, చిన్న వయసు. పోలీస్ స్టేషన్ ఏది వేరు అంటే ఈ పీపుల్స్ వారి దగ్గర అని వీళ్ళుగా అంటే మీకు అటువంటి ఆలోచన ఉండేనా? మరి నాకు అటువంటి ఆలోచన లేకుండా వీళ్ళుగా యాక్టివ్ ఎవరు అయితే తిరుగుతారో, యాక్టివ్ ఎవరు అయితే సంబంధం ఉన్నది అనుకుంటే మీ నాడికి వచ్చి పడేయచ్చు అని ఆలోచన చేసి, కానీ ఆడికి కాకుండా ఒక దశలో నేను ఒక 15 రోజులు జైల్లో కూడా ఉన్నా. ఎందుకు? మా ఊరు ఎలక్షన్ అది పోక్లీని నక్సలైట్లు కాలబెట్టిండు. మా ఊర్లో కాలబెడితే ఈయన హస్తం ఉన్నదని నాకు దాంట్లో జైలు పంపించింది. దాంట్లో పంపిస్తే నాకు నేను ప్రూఫ్ కాలేదు, నా మీద కాలేదు. ఒకటైతే కొన్ని అవస్థలకైతే ఖచ్చితంగా గురైన. ఆ గురైన వాళ్ళు ఇట్లుంటే కలవది అధికారం, ఆయనకు కూడా అధికారం లేకుండా కాపాడేటోళ్ళకి ఉండాలి అని అనుకున్నా. కోనప్ప కూడా అప్పుడు ఏం అధికారం లేకుండా అప్పుడు ఎమ్మెల్యే లేదు, కాపాడేటోళ్ళకి ఉండాలి అనుకున్నా. నేను చిన్న వయసు, నన్ను ఎవరు పెద్ద ఈ రాజకీయ నాయకులు ఎవరి దగ్గరికి చిన్న రాజుపల్లి ఆ నుంచి ఈయన దగ్గరికి పోయినా. ఇక ప్రతి విషయంలో ఈయన నాకు ఈ విషయంలో అనేది కాదు, ఏ విషయంలో అయినా కానీ తోడు ఉండి నన్ను నాకు కొడుకు పెట్టే. మీ వృత్తిరీత్యా 3 సంవత్సరాలు ఇక్కడనే దాగామని ఎక్కిన చెట్లు ఎక్కిన ఫుల్ టైం రాజకీయం రోడ్డు మారి ఇటు వచ్చిన. మీరు చెప్పండి, ఈ రోజు రాజకీయం అందుకోవాలంటే ఒక సామాన్యుడు అందుకోగలుగుతున్నాడా? ఈ రోజు రాజకీయం చేయాలి సామాన్యుడు అంటే చేసే పరిస్థితులు లేవు. వ్యాపారం లాగా అయిపోయింది. వ్యాపారం కాదు, నమ్మకం అనేది లేదు. ఫస్ట్ ఓటర్ దగ్గర మనకి ఈ ఓటేస్తాడు, ఈ గ్యారంటీ మనకి వేస్తాడు, మనం వీడికి ఈ పథకం ఇచ్చినాం, ఈయనకు 1 లక్ష రూపాయలు సాయం చేసినాం, ఈయన పంచాయతీ చేసినాం, ఈయన భూమి చేసినాం, నమ్మకం లేదు. నమ్మకం ఖచ్చితంగా చేస్తాడు అనేది మాత్రం లేదు. ఇప్పుడు దీని ఒక 5 నిమిషాలు తిని బయటికి వెళ్ళినాక వాడు అనేది వీడు ఎక్కడో చేసి నాకు పెట్టిండు అని రకాలు తయారయ్యే పెట్టిండు అని కడుపు సలహా ఉన్నటువంటి మాత్రం లేదు. ఎందుకు ఉంటారు కదా అట్లా 5% మొన్నటి విప్లవం అనేది కాదు, ఇప్పటి పరిస్థితులు అట్లున్నాయి. రాజకీయం చేసే వాళ్ళు కూడా నిజాయితీగా లేరు కదా. నిజాయితీ లేరు అనేది కాదు, రాజకీయం చేసేటోళ్ళు నిజాయితీ ఉన్నారు. నిజాయితీ లేకుండా ఎవడు ఉండొచ్చు, నేను నేను పూర్తి అందరు అట్లుంటారు. 50% ఉన్నారు మీరు అన్నదాంట్లో, నేను కాదనుకున్నా. కానీ 50% మాత్రం రాత్రి పగలు అనకుండా ఒక్క రాజకీయ నాయకుడు మాత్రమే చేసేటోడు ఉంటాడు. వాడికి తిప్పలు వచ్చింది అన్న, వాడి భార్యకు తిప్పలు వచ్చిందన్న, బిడ్డకు తిప్పలు వచ్చిందన్న, కొడుకు తిప్పలు, రాత్రి 12 గంటలకైనా ఫోన్ లేపి రాత్రి 12 గంటలకైనా తీసుకుపోయేటోడు ఒక్క రాజకీయ నాయకుడు, మీతో ఎవ్వరు తీసుకుపోరు. అది పూర్తి మంది అంతమంది అంటే ఉన్నోడు అటువంటి ఉన్నారు, లేరు అనేది ఖచ్చితంగా ఉన్నారు. అటువంటి వాళ్ళు ఉంటేనే ఇవాళ నడుస్తారు వ్యవస్థ, ఉన్నారు. కానీ ఎందుకు ఇప్పుడు పేదవాళ్ళు అందుకునేటట్లు లేదు. ఇప్పుడు మీరు చెప్పండి, ఒక 3 మాత్రం వ్యాపారం అయిపోయినాయి. విద్య వ్యాపారం అయిపోయింది, వైద్యం వ్యాపారం అయిపోయింది, రాజకీయం వ్యాపారం అయిపోయింది. ఇక సామాన్యుడు ఎప్పుడు అందుకోవాలి ఈ 3?
సామాన్యుడు అందుకోవాలంటే ఈ కాలంలో మాత్రం తిప్పాలి. వాళ్ళ పిల్లలు ఒక మంచి స్కూల్లో చదువుకోవాలన్నా కానీ ఆ కోరిక నేను నెరవేరాలి. ఒక మంచి హాస్పిటల్లో పోవాలన్నా కానీ ఎకరం అమ్ముకోవాల్సింది, అంతేనా? సో ఇక రాజకీయాలు రావాలంటే మాత్రం ఉంటేనే రావాలి, సంపాదించిన దాన్ని ఉండాలి. లేకుంటే వాళ్ళ తాత ముత్తాత మున్పడుతుంది రాజకీయం చేసుకుంటూ వచ్చిన అట్లా. కానీ నాది రాజ్యం మాత్రం చేసుడు ఈ కాలంలో ఈ పరిస్థితులలో మాత్రం చేయలేదు. ఇక్కడ వరకేనా ఇంకేమన్నా పైకి పోయారు కదా మీరు? చాలా కష్టంగా ఉంది కదా, బాగా కష్టంగా అవస్థలతో ఉన్నారు. ఎంపీటీగా మేడం మీరు కలిసి ఎంత మేరకు అంటే మీ సాటిస్ఫాక్షన్ ప్రకారంగా ఏమేమి చేయగలిగాం అనుకుంటున్నాం? మేము దరిదాపుగా ఈ 4 సంవత్సరాల కాలంలో కానీ ఇంతకు ముందు మేము ఎంపీపీ లేకున్నా ఎంపీపీ ఉన్నా ఇప్పుడు అయినాక కూడా దరిదాపులా ప్రతి ఊర్లో ప్రతి గ్రామ పంచాయతీ 90% 90% సీసీ రోడ్లు. నీ అనేది ఏంటంటే మీ ద్వారా ఏమైనా లబ్ధి పొందిందా అంటున్నా. పబ్లిక్ మా ద్వారా మేము ఎనీ టైం రాత్రి పగలనుకుంటే వాళ్ళకి ఏ తిప్పలున్నా సర్వీస్ ఇచ్చారు అంతే. సర్వీస్ ఇచ్చారు. నిధులు లేవు కదా, నిధులు లేవు. మాకు ఉన్నది ఒక్కటే ఏంటిదంటే మాతో అయ్యేది ఏంటంటే రాత్రి రానంటే తిప్పలు ఉన్నదంటే పోయినాం అంతే తప్ప మా దగ్గర ఉన్నదే 10 రూపాయలు ఖర్చు పెట్టినాం తప్ప పనులు ఏం చేసినామంటే మాకు వచ్చింది లేదు, మేము చేసేది లేదు. అంత నారాజు అంటే మేమేం చేయలేదు అనేది ఒకటి మాకు బాగా అంటే బాగా ఇది ఉన్నది. అధికారం లేక వచ్చింది 20 సంవత్సరాలు కష్టపడ్డాం, దెబ్బలు తిన్నాం, కష్టపడ్డాం, అన్ని ఉన్నది. మేము ఇక్కడ ధర్నాలు చేసినాము, అన్ని చేసినాము, అన్ని చేసినాము. మరి సంతోష్ గారు కోరుకున్న తెలంగాణకి ఇదేనా? తెలంగాణ తెచ్చిన అధికార పార్టీ ఉంది మరి ఇక్కడ. అదే ఇబ్బందుల పాలైతే అయినా అనుకున్న తెలంగాణ ఇది కాదు, అనుకున్న తెలంగాణ కాదు. ఇంకొకటి ఏంటంటే అయ్యి ప్రెసిడెంట్ అయ్యి ఎంపీపీ అయ్యి కూడా మేము ఏం చేయలేకపోతే మీ ఒక్క పరిస్థితి కాదు కదా ఇది, అంత రాష్ట్రం అంతా మా ఒక్కరి. అవునా? దీని వల్లనే ప్రభుత్వానికి చెడు పేరు వచ్చింది లేదంటే విఫలం కావడానికి అని కూడా అనుకోవచ్చా? ఇక్కడ ఖచ్చితంగా అనుకోవచ్చు, ఖచ్చితంగా అనుకోవచ్చు. ఎట్లా అంటే ఏ పథకమైనా పబ్లిక్ డైరెక్ట్ చేరింది దాంట్లో మధ్యలో లెవెల్ లేదు. లేకపోవడం వల్ల కారణం ఏమైందంటే అలా పొరపాటు జరిగింది ఏంటిది అంటే ఆయన అనుకున్నాడు కేసీఆర్ మంచి మనస్తత్వంతో చేసిండు. ఎందుకు అనంటే ఎంకేసుడు కాదు, ఎందుకు అనంటే పబ్లిక్ డైరెక్ట్ నాకు ఉండాలి, పబ్లిక్ విలువ ఉండాలి. మధ్యలో అట్లాని కాదు. నేను చెప్పాను కారణం ఏంటంటే అందరు ఒక్క తీరు ఉంటారు అనుకోవాలి. కారణం ఏమైందంటే ఒక్క మధ్యలో ఇటు దారాలు ఉండేది ఉంటే ఒక పథకం పెట్టేది ఉంటే అలాగే ఏమన్నా తీసుకుంటాడు డైరెక్ట్ బెనిఫిషియరీకి అందాలనే మంచి ఆలోచన. ఇక్కడ ఉన్న స్థానిక లీడర్లకు కానీ ఇంకో ఎమ్మెల్యే కానీ వీళ్ళకు ఉండదు, ఏమైనా ఉంటే కమిషన్ మాకు మాత్రమే ఉండాలి అనుకున్నారు. అంతే కాదు, అయ్యో కమిషన్ వాళ్ళకి అనేది కాదు అని ఇంతకుముందు జరిగినట్టు జరుగుతుందేమో అని అనుకొని ఆయన పనిచేసి. కానీ దానివల్ల ఏమైందంటే సర్పంచ్ గానీ ఎంపీపీ గానీ ఎంపీటీసీ గానీ వీళ్ళకి ఏం లింక్ లేకుండా పోయింది పబ్లిక్. నాకు సంతోష్ మాకేం పని అన్నది ఉండదు. సంతోష్ తోటి మాకేం పని, కృష్ణ తోటి మాకేం పని, పోలీసుల తోటి మాకేం పని, సర్పంచ్ తోటి ఏం పని, ఎంపీటీసీ తోటి ఏం పని అనేది ఇవాళ ఓట్లు వచ్చే వరకు మనం పోయి అడిగితే మేము ఏం చేసినామని చెప్పుకోలేని పరిస్థితికి వచ్చింది. అట్లా ఈ ఓట్ల కొద్ది దెబ్బ ఎన్ని పైసలు ఇచ్చినా ఏమి ఇచ్చినా ఒక నాయకుడు అంటూ ఉండాలి, ఒకటి చెప్పేటోడు అంటూ ఉండాలి. ఉన్నప్పుడే వ్యవస్థ ఏదైనా లేకుంటే ఏది నడవదు. దీంతో పాటు అధికారులు కూడా పని చేయలేదంటే నిజమేనా? అధికారులు ఉన్న పని ఉన్నది వాళ్ళు చేయలేదు. అధికారులు అంటే ఇక్కడ ఇప్పుడు మీకు తీర్మానాలు ఉంటాయి కదా మేడం, వాళ్ళు పోతారు తీర్మానాలు ఉంటాయి కదా, ఆ తీర్మానాలు ఏదన్నా ఒక మండల సమస్య ఒక గ్రామ సమస్య కావచ్చు ఆ మండలంలో తీర్మానం చేస్తే మళ్ళీ తీర్మానం వరకు కూడా అది కాలేదు అంటారు, నిజం అనేది? తీర్మానం వరకు కాలేదంటే దాని మీద ఏమి స్పందన ఉండకపోవడం అనేది కరెక్ట్ 100% వాళ్ళు. కానీ ఆ తీర్మానం అనేది చేసే దాని మీద కూడా ఏమీ లేదు. ఇప్పుడు తీర్మానం అనేది చేసేది మనం జనరల్ వాళ్ళు తీర్మానం చేస్తారు. ఎన్ని 10 కోట్లు వచ్చినాయి, 1 లక్ష రూపాయలు వచ్చినాయి, 2 లక్షలు వచ్చినాయి, 5 లక్షలు వచ్చినాయి అనుకున్నప్పుడు దాని మీద ఒక తీర్మానం చేస్తే అది పాస్ కాలేదంటే వేరు. ఇప్పుడు ఏమీ లేదు, నిధులు లేవు, తీర్మానం ఏమీ లేదు. మనం పిలిచేది ఏంటిది ప్రతి సంబంధించిన ఆఫీసర్లు వస్తారు. వచ్చిన దాంట్లో మా దగ్గరికి వచ్చింది ప్రత్యేకంగా ఖచ్చితంగా అందరు ఆఫీసర్లు వచ్చిండ్రు. కానీ వాళ్ళతో ఉండే పని మాకేమి లేదు. ఇంకోటి ఏంటంటే రాలేదు అనే మాట మేము వేరే కాడ అంటారు, నా దగ్గర వేరే కాడ అంటారు. 29 డిపార్ట్మెంట్ ఉండాలి.
రాసిన మనం మీటింగ్ రావాలని మీటింగ్స్ బుక్ లో రాసి ఫలానా రాలేదు ఫలానా డిపార్ట్మెంట్ రాలేదు అని అనుకున్నప్పుడు దాని మీద ఏదైనా యాక్షన్ జరిగితే వస్తుండే అదే దాని మీద ఏం లేదు. మీలాంటి వాళ్ళకు అంటే ఒక ఎంపీపీకి కొంత అధికారం నువ్వు రాలే కదా నీ మీద యాక్షన్ తీసుకుంటున్నా అని రాసి పంపిన దాని మీద యాక్షన్ ఉండాలి. లేదు అది లేదు, ఇష్టరాజ్యమైంది. అదే నేను అంటున్నాను, వాళ్ళ ఇష్టారాజ్యం కావడం వల్లనే న్యాయం జరగవలసిన కుటుంబానికి ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చే పథకాలు ఇంకోటో కొంచెం దూరంగా ఉన్నాయి అన్నది. న్యాయం జరగడం అనేది ఏమున్నది అని ఈ న్యాయం జరగడం అనేది ఇదే సీదైన చుట్ల అది దెబ్బ కొట్టింది. కళ్యాణ లక్ష్మి ఇచ్చిన రైతు బీమా ఇచ్చిన వేరు ఇచ్చిన వాళ్ళ డైరెక్ట్ పోయింది. ఇంకా వీళ్ళు న్యాయం చేసేది ఏం లేదు. అలా ఇప్పుడు స్థానిక సంస్థలు ఇప్పుడు వరకు ఇట్లా ఉన్నాయి. ఇప్పుడు రాబో ప్రభుత్వం అనగానే మనం గుర్తించవలసిన అవసరం ఉందా లేదా? ఇప్పుడు ఈ ప్రభుత్వం అనగానే ఈ స్థానిక సంస్థల లీడర్లను గుర్తించకపోతే మళ్ళీ ఇంకింత నిర్వీర్యం అయిపోయే అవకాశాలు ఉన్నాయా లేవా? 100 వాళ్ళు ఉన్నాయి. ఆయనే కేసీఆర్ అంత తెలివి కలవాడే వీళ్ళని గుర్తించాలి. అంటే అతి తెలివి కావడం అంటే అతి తెలివి కలవడా అది మంచి తెలివి కలవడా? అదే అంత తెలివి కావడానికి మీరు అంటే లేరా ఎవరు లేరా? నాకైతే అంత తెలివి కల నాయకుడు లేడు. ఆయన మంచి నాయకుడు. ఏ సీటు నీకు ఇస్తే నువ్వు కూడా తెలివి కావడం అయితే ఇప్పుడు అంత ఈ పక్క అధికారులే ఉంటారు, బ్యూరోక్రాట్సే ఉంటారు, వాళ్ళే సలహా ఇస్తారు. నువ్వు సాకా పెట్టడానికి అంతే ఏం మాది మేము ఆయన తెలివి కలవాడు కాదని చెప్పుకోడు కాదే. 100కి 100 వాళ్ళు తెలివి కలవాడు. కానీ ₹1 చూపెట్టి ఇది బొమ్మ అంటే ఎవరు చెప్పిండా ఇది ఇప్పుడు చూడు అని ఒప్పించడంలో మాత్రం తెలివి కలవాడే. దాన్నే రూపాయలు బొమ్మ అంటాడు, దాన్నే నువ్వు బొమ్మ అంటే వాస్తవం ఉంటే బొమ్మని చూపి బొమ్మనే కాదా నిరూపించడానికే ఆయన అంటాడు. అంతే మళ్ళీ ఇటు తిప్పి కూడా అంటాడు. అట్లా ఏదైతే వాస్తవం ఉన్నది కాదా నిజం అబద్ధం అని ఆయనతో నిజం చెప్పిస్తాడు. అది ఆయనకున్న చరిత్ర. ఏదేమైనా కానీ అనుకున్నంత అభివృద్ధి కాకపోవడం కూడా ఒక బాధాకరమే కదా, అంతేనా? ఎందుకంటే తెలంగాణలో నీరు నిధులు నియామకాలు అన్నారు, అవి లేవు ఇవి లేవు. నీళ్ళు వచ్చిందా ఇక్కడ 2 పంటలు పడతాయి మీ మండలానికి 7 పడతాయి. మీ విధంగా అంత అడవి లెక్కనే ఉన్నదంట. మా దగ్గర మోటార్ కనెక్షన్లు అన్ని నీళ్ళు వచ్చుడంటే చెర్లకి వెళ్ళి వచ్చుడు కాదు. మరి ఎట్లా కరెంట్ మీటర్ నేను ఇక్కడ ఒకసారి కాలు ఇట్లా పెడితేనే నీళ్ళు అన్నప్పుడు మా దగ్గర నేను చిన్నగా ఉన్నాగా మేము వరి పువ్వు తినాలంటే బియ్యం పువ్వు తినాలంటే వేమనపల్లికో లక్ష్మీపూరో ఎక్కడికన్నా పోయి తెచ్చుకొని తిన్న రోజులు ఉన్నాయి నా ఏర్పాటు. కానీ ఈ రోజులలో వడ్లు అని అంటే మునుపు కాలంలో మేము చిన్నప్పుడు ఆకులు పోతే లారీలు ఎట్లా పోయేదో ఈ కాలంలో వడ్ల లారీలు అట్లా పోతారు. ఇప్పుడు ఆకుల లారీలు పోతాయి, వడ్ల లారీలు అట్లా పోతాయి. వ్యవసాయకంగా మా తాలూకా మాత్రం 100కి 100 వాళ్ళు మంచి డెవలప్ అయ్యారు. దాంట్లో తెలంగాణ రాకముందు ఎట్లుండే ఈ మండలము, వచ్చిన తర్వాత ఎట్లుండే దేంట్లో వ్యవసాయకంగా అన్ని రకాలుగా అనుకోరాదు. జీవన విధానము, సో పర్క్యాప్ ఇన్కమ్ అంటే పేద ప్రజల ఆర్థిక జీవన విధానం ఏమన్నా మారింది అనుకోవచ్చా? ఖచ్చితంగా మారింది. ఏడ మారిందంటే ఎందుకు మారలే? ఇప్పుడు వాళ్ళకి కరెక్ట్ టైం వచ్చిందంటే రైతులకు పంటలు వేసుకునే టైంలో వాళ్ళ పైసలు గిన్ అని పడేది. రైతు బంధు పడతాను. రైతు బంధు పడేది. అంటే పైసలు ఒకే గ్రౌండ్ 5,000, 10 ఎకరాలు 50,000. ఒకే గ్రౌండ్ 10 ఎకరాలు ఎప్పుడు అందుకోవాలి, ఎప్పుడు అయిపోతుంది ఇప్పుడు అది కాదు. ఇదే కుటుంబం వచ్చింది రైతు బంధు కానీ. ఇప్పుడు రైతు బంధు మళ్ళా దానికి లిమిట్ పెట్టకపోవడము, దళిత బంధు గాని ఈ బీసీ బంధు గాని ఈ బంధులే బంద్ చేసినాయి అన్న. కరెక్ట్ కాదు. ఇప్పుడు 4 పిల్లలు ఉన్నవారంటే నువ్వు ఒక్కసారి రైతు బంధు ఇది దళిత బీమా ఇచ్చిళ్ళు లేకుంటే బీసీ బంధు ఇచ్చిళ్ళు దళిత బంధు ఇచ్చిళ్ళు అంటారు కదా. అందరికి ఒక్కసారి ఇవ్వలేకపోవడం అనేది పొరపాటు జరిగింది అని అంటారు. కరెక్టే. కానీ 4 పిల్లలు ఉంటే 4కి ఒక్కసారి మనం బట్టలు కొనలేకపోతాం. ఈ పండుగ ఇద్దరికి ఉంటాం, ఇంకో పండుగ ఇద్దరికి ఉంటాం. కానీ ఎక్కడ నువ్వు ఈ ఒక్కసారి తప్ప ఎలక్షన్ అంతా ఏ రైతు మళ్ళీ 5 సంవత్సరాలు మళ్ళీ పడతావు నువ్వు. ఒక్కొక్కరికి ఇద్దామనే ఆలోచన చేసిండు. దాంట్లో ఇది జరిగింది. మీరేం చదువుకున్నారు? ఇంటర్మీడియట్. అంతే కదా. సమాజం మీద మీకైతే ఒక మంచి అభిప్రాయం ఉంది కదా, అవునా కదా? మీరు చెప్పండి, ఇన్ని దఫాలుగా ప్రభుత్వం ఏర్పడ్డాయి కదా, ఏ ప్రభుత్వం అన్నా పేదోడికి న్యాయం చేసింది, ఉపాధి కల్పించి? ఈ అక్కదేవుడు కాదే అపనాసం కొరకు ప్రభుత్వం మీద ఏది నెల పింఛన్ పడడం అది గొప్పనా? కాదు కానీ
కొడుకులు ఏం చేస్తుండ్రు, మేము తండ్రికి ఇస్తున్నాం పింఛను, మేము అంటే ఓలో ఇట్లా అంటే పింఛన్లు ఇస్తే మరి కొడుకులు ఏం చేయాలి, వాళ్ళకు ఉపాధి ఉంటాయి, మీరే తెచ్చేది. ఇప్పుడు ఇవాళ దేనికోసం వీళ్ళు మారి ఓట్లేసి ఎవరు వీళ్ళు వేసిన జనాలు మీరైతే ఊపు పుట్టింది అనుకోవచ్చు అన్ని రకాలుగా. ఉద్యోగం ఇస్తాలా, ఇల్లు ఇస్తాలా, పంచి ఇస్తాలా అనేది కాదు. అది 6 గ్యారంటీలు ఇచ్చింది, ఇత్తడా ఇయ్యడానికి ముచ్చట్లేదు. 500 గ్యాస్ అంతకన్నా మీరు కూడా ఇచ్చి 500 గ్యాస్ అనే వాళ్ళు 15,000 అనే వాళ్ళు వేసిరు. అట్లా ఎందుకు అనుకుంటాం పబ్లిక్ దీనికోసం దానికోసం కూడా ఎక్కువ కూడా ఇబ్బంది పడలే. ఉద్యోగస్తులు అనేటువంటి ఏ గవర్నమెంట్ ఉన్నా కానీ అపోజిట్ చేస్తారు నక్సలైట్ల తీరు. ఏ రూలింగ్ గవర్నమెంట్ నక్సలైట్ అంటే నాకు గుర్తు వచ్చింది. అంటే మీరు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారు కాబట్టి 80, 90, 2000 సంవత్సరం వరకు నక్సలైట్ ఒక ఊపి ఒక మార్పు వచ్చింది. కానీ దాని వల్ల గురయ్యి ఈ అగ్రవర్ణం ఏదైతే ఉన్నదో భూములు వదిలిపెట్టి హైదరాబాద్ పోయింది. మళ్ళీ వాళ్ళే మళ్ళా గొమ్మడి వేసుకొని మేము తెలంగాణ వచ్చి నిజమా కాదా, ఇంకొకటి ఇది నిజమా కాదా, ఇది నిజమా కాదా, నిజం. నేను చెప్తాను నక్సలైట్ లాంటి వాళ్ళు లేకుంటే కూడా మాట్లాడే కొద్దిగా ఇబ్బంది ఉంటుండే పల్లెలల్లో. వాళ్ళు ఉండు అనేది ఆ కాలంలో మంచిదే. నేనేమంటున్నాను, ఈ భూములు ఏది పేదోనికి దున్నటోనికే భూమి కావాలి అన్నారు కదా అప్పుడు. అనడం వల్ల ఈ భూములన్నీ వదిలిపెట్టిపోయిండు, అక్కడ సెటిల్ అయ్యిండు. మళ్ళీ వచ్చి నా భూములు నాకు కావాలని తెలంగాణ మీరు అనేది 100% కరెక్ట్. ఆ రోజు నక్సలైట్లు ఏం చేసి వీళ్ళని ఏదో నిలబడతామని నిలబొట్టిరు, కానీ వాళ్ళలో మార్పు రాలేదు. కానీ వాళ్ళకి అనుకోకుండా మంచిగా చేసిరు వీళ్ళు. ఎట్లా చాలా అక్కడ డెవలప్ అయ్యారు. మళ్ళీ వచ్చి ఆ రోజు ₹1,00,000 పట్టుకొని పోయి హైదరాబాద్ లో ఒక ప్లాట్ కొనుక్కున్నారు. ఒక ప్లాట్ కాదు, కొనుక్కున్నారు అనుకో. ఎవరైనా ఉన్నోళ్ళు ఎవరు ₹1,00,000 తోటి ఎవరు పోలే, 50 లక్షలతో కోటితో పోలే. అక్కడ కోటితోటి ఆ రోజు కొనుక్కున్నారు. ఇక్కడ భూములు ఇక్కడ ఆగినాయి. ఆ ₹1,00,000 10 కోట్లు అయింది. ఇక్కడ ఆగిన భూమి ఇక్కడ 10 కోట్లు అయింది. వాళ్ళు తెలియకుండా వాళ్ళకే మంచి జరిగింది. ఇక్కడ ఇంకో విధానం అంటే వాస్తవానికి నక్సలైట్లు ఆ కాలం నాడే భూములకు పట్టాలు ఇప్పిస్తే బాగుండేది. మంచిది. ఆ రోజు ఏంటంటే భూస్వాములకు భూమి వద్దు వెళ్ళిపోయి మాట్లాడటోళ్ళు ఏం చేసిండ్రు, మాకు ఇచ్చిళ్ళు మేము చేసుకుంటామని చేసుకోవాలి. కానీ ఆ రోజు వాళ్ళు కానీ మేము కానీ మాకు పట్టాలు ఇస్తే మంచిగా ఉండాలి, మేము కొట్లాడితే మంచిగా ఉండాలి, అది చేయలేకపోవడం అనేది వాళ్ళకి మేలు జరిగింది. రెండోది అందుకనే ఈ విఆర్ఓ వ్యవస్థ మొత్తం మీద కేసీఆర్ ఎందుకు పనిచేసిందంటే, అరే వీళ్ళు ఒకళ్ళు ఉంటే మాత్రం మళ్ళా పొజిషన్లు ఉన్నోనికి కబ్జాలు ఉన్నోనికి పట్టాలు ఇవ్వగల అని చెప్పి మా భూములు మాకే ఉండాలనే ఉద్దేశంతో ఆ వ్యవస్థను తీసి పారేసాను. అది కూడా ఒకటే. ఇక మీరు ఆడతారు మా కేసీఆర్ అంత గొప్ప లేదు. ఇప్పుడు ఈ ఉన్నోని భూమి గుంజుకోవడము ఎట్లా అన్నా మీరు ఎవరి భూమి ఎవరికోరు. కేసీఆర్ ఇవాళ పటవారి వ్యవస్థ తీసేయగానే భూమిని ఇంకోటి గుంజుకుంటాడు అని అనుకునేది కరెక్ట్ కాదు. అది పటవారి వ్యవస్థను తీసేయడానికి ఎవరి భూమి ఎవరికో మారుస్తారనేది కాదు. వ్యవహారం ఏంటిది అని అంటే రిజిస్ట్రేషన్ ఒక్కడుండి ఇక్కడ పటవారు ఉంటే అక్కడ రిజిస్ట్రేషన్ అనే కాడ కొంత డబ్బు, ఇక్కడ అమలు చేయడానికి కొంత డబ్బు, ఒకటి భూమి ఒకటి పట్ట చేయడానికి ఉండదు. మీరైతే గ్రామం ఉంటారు కదా, వారసత్వం వచ్చే భూములు. రెండోది ఒక వ్యక్తి కబ్జా ఉంటే 12 సంవత్సరాల తర్వాత 13వ సంవత్సరం ఆటోమేటిక్ గా ఆ వ్యక్తికి పట్టకు కబ్జకు రావాలి. మరి ఏ రోజు చేసి రావాలి, వాళ్ళ తాత పేరు అట్లా ఉంటది, చచ్చిపోయిన అట్లా ఉంటది. ఎట్లుంటది 12 సంవత్సరాలు కాస్తులో ఉన్నప్పుడు వీనికి 50% అధికారం ఉంటది. వీనికి చేసుకున్నాడు. ఈ 12 సంవత్సరాలు ఉంటే కదా ఎవరో చేతగా ఉన్నప్పుడు ఎందుకు ఉంచుకున్నారు. చిన్న కాగితం సాదా కాగితం మీద సంతకం పెట్టి ఉన్నారు. ఇప్పుడు నా పేరు మీద ఉన్నాయి కదా, చలో సగం సగం ఇస్తాం. ఇదే దొరలు, నువ్వు గుర్తుంచుకో. ఇదే దొరలు అట్లానే అందరూ కూడా చెప్పాలి అంటలేము. ఇప్పుడు ఏమైంది, నా పరిస్థితి మంచిగా లేకుండా ఏం చేసినా నేను అప్పుడు ఆ కాలంలో ₹5, ₹10 కాగితం రాసిచ్చి నేను ఎటు వెళ్ళిపోయినా నువ్వు చేసేయకున్నాక దాని వ్యాల్యూ పెరిగినాక వీడు వచ్చేది చేసి మనసగం కావాలి. ఇప్పుడు వ్యవస్థ తోటి అది కాలేదు. ఈ మండలం మీరు వచ్చిన తర్వాత ఒక చెప్పుకోదగ్గ పనులు ఏమన్నా ఉన్నాయా, లేదా నారాజుగానే వ్యవస్థలో మీరు కూడా అంతేనే? మా మండలానికి ఇంతకు ముందు దైగా మండలం అంటే చుట్టూ నీళ్ళే. ఇటు కాకినాడ పోదామన్నా
ఇటు బెల్లంపల్లి పోదామన్నా ఇంకొక ఎటు పోదామన్నా ఒక డెలివరీ కేసు ఉన్నది అంటే కాలు కొట్టుకుంటే ప్రాణాలు చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, మస్తు మంది ప్రాణాలు పోయిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పటి పరిస్థితుల్లో ఇప్పుడు రోడ్ సౌకర్యం ఎటు పోయినా కానీ బ్రిడ్జ్ అయింది. అప్పుడు ఈ పెద్దవాగు మీద ఒక్క బ్రిడ్జి కూడా లేకుండా, ఎర్రవాగు మీద ఒక్క బ్రిడ్జి కూడా లేకుండా ఇప్పుడు ఎటు పోదామన్నా రాత్రి 12 గంటలకైనా ఒక సిటీ బతుకుతుంది అనేది కలిగింది. దాంట్లో ఏ ఇబ్బంది ఎక్కడ కూడా లేకుండా, ఎక్కడ రాంపురపోలు కానీ లాస్ట్ మా మండలం లాస్ట్ రాంపూర్ మొట్ల కూడా ఉన్నది. అక్కడ వాళ్ళు కూడా బెల్లంపల్లి పోయే అంత సవలత్తు రాత్రి ఎంత వర్షం కొట్టినా ఎంత బాగా లక్షణం పోయేటట్టు ఉన్నది. ఇంతవరకు సక్సెస్ అయ్యారు. సో ఇక మిగతా విషయాల్లో మాత్రం మిగతా విషయాలు వ్యవసాయంగా డెవలప్ అయింది, రోడ్ల పరంగా డెవలప్ అయింది. ఏంది అంటే మాది మా తాలూకా లాస్ట్, మీకు కూడా తెలుసు లాస్ట్. ఇది డెవలప్ కావాలంటే కొంచెం తిప్పలైంది. అటువంటి దాన్ని కూడా ఇటు మహారాష్ట్రకు ఒకటొకట రూట్ ఏర్పడ్డది మాకు. ఇటు మండల కలచడానికి ఇక్కడ ఉన్న పెంచికల్పేటకు మేము పోవాలంటే వర్షాకాలం ఇట్లా తిరిగి పోవాలి, లేకుంటే అటు నుంచి పిలిస్తే వస్తుంది. కానీ పోకటకు మాత్రం లేకుండా అటువంటిది అలా బాగా రోడ్ సౌకర్యం అయింది మంచిగా. సో ఏదేమైనా కానీ ఇక్కడ వచ్చారు. నెక్స్ట్ పరిస్థితి ఏంది? సంతోషం అన్నది రిజర్వేషన్ అనుకూలిస్తే చేసుడే, లేకుంటే మీ అధిష్టాన నాయకుడు జర గట్టి ఉన్నారా? మా కోనప్పన్న మా కోసం పదవి ఉన్నా పదవి లేకున్నా రాత్రి పగలు ఎప్పుడైనా ఏదో ఇప్పుడు మరి బీఆర్ఎస్ పని అయిపోయింది అంటారు కదా. బీఆర్ఎస్ పని అయిపోకటారు. బీఆర్ఎస్ కాదు టీఆర్ఎస్ అన్నారు కదా, గుర్తించాలి ఎన్నికల సంఘం టీఆర్ఎస్ అన్నారు. మరి ఆ టీఆర్ఎస్ అంటే కరెక్ట్. టీఆర్ఎస్ అంటే అది కూడా బీఆర్ఎస్ అంటే అది కొద్దిగా తిప్పలే పెట్టింది. టీఆర్ఎస్ అయితే ఇంకా మంచిగా ఉంటుంది. మళ్ళీ టీఆర్ఎస్ కానీ అంతా ఎవరి దారి వాళ్ళు చూసుకుంటున్నాడు కదా, పెద్దోడు చూసుకుంటాడు. ఎవరి దారి ఎవరు చూడరు, అవన్నీ అపనమ్మకం అయితే అవన్నీ అపనమ్మకం. కొత్తగా ఏదో ఇది వచ్చినట్లు వాళ్ళకు బాగా రోజులు అధికారం లేక ఏదో జిమ్ ఎగురుతారు. బాగా రోజులు అధికారం ఉన్న వాళ్ళే మళ్ళీ ఎగురుతారు అంతే తప్ప ఎవరు అంటే వీళ్ళు చెప్పి ఎన్నడూ ఎగరలే. మేము మంచిగా ఉన్నాం, కానీ వాళ్ళు మాత్రం దొరికితే ఎగురుతాను. వాళ్ళు ఎక్కువ రోజులు ఉండరు. అది కూడా మీరే కేటీఆర్ అంటే నువ్వు కూడా అంటావు కదా, ఖచ్చితంగా చూడండి మీరే చూస్తారు కదా. కానీ ఏదేమైనా కానీ చాలా హుషారున్నదే మీ ప్రజలకు. అంటే ఎల్లవేళ మీ సిబ్బంది కావచ్చు, మీ పాలక వర్గం ఏమన్నా కాస్త అందుబాటులో ఎప్పటికీ ఉండేవారా? మా వాళ్ళందరూ ఉంటారు, మా సర్పంచులు కానీ ఎంపీటీసీ కానీ. కాకపోతే నిరుత్సాహం మాత్రం అందరు సర్పంచ్ ఏది నిరుత్సాహం ఉన్నారు. వాళ్ళు పాపం అన్ని శ్మశాన వాడికి డంపింగ్ యాడు ఏది అదొకటి ఇంకా నయం. అదేదో ఏది ఇనాలి చేసిన నుంచి కొంత నిర్లక్ష్యపడితే వాళ్ళు కొంత గెటన్ అయ్యారు. ఇక ఎంపీటీసీ పరిస్థితి కైకిలు పోకుంటున్నది, రాజకీయం చేయకుంటున్నది. మా పరిస్థితి కైకిలు పోదామంటేనే పదవి కైకిలు పెంచేటోడు పిలవాడు. మన ఇటేమైనా పని చేద్దామంటే అంత దారుణమైన పరిస్థితి మాకు. సో అటు కాకుండా అటు కాకుండా ఏదన్నా ఒక వ్యాపారం ఉంటుంది తప్ప వ్యాపారం ఉన్నవాళ్ళు లేరు మా దగ్గర. అయ్యో కానీ ఈ వ్యవస్థ ఇప్పుడు ఈ ప్రభుత్వం మార్చవలసిన అవసరం అయితే ఎంపీటీసీని బలోపేతం చేస్తే తప్పకుండా చేయాలి. ఒకవేళ వాళ్ళు కూడా రెండో తప్ప కూడా అవకాశం. ఏ గవర్నమెంట్ అయినా ఏ ప్రభుత్వం అయినా కింది స్థాయి నుంచి మంచిగా ఉంటుంది. లీడర్ను గట్టి పిల్లలు కార్యకర్తలు లీడర్ ఉండాలి. ఉన్నప్పుడు ఏదైనా మంచిగా ఉంటుంది. అంతేగాని మీద నేను సాధ్యత గోడలు కట్టి ఉన్నానంటే కూలిపోకూడదు. ఇప్పటికైతే చూద్దాం రాబో కాలంలో మళ్ళీ రిజర్వేషన్ కలిసేస్తే పోటీ చేయాలి. సార్ నమస్కారం.